హాయ్ అండి. మీ అందరి కోసం 2026 ప్రీమియర్ ప్రో డేటా అయితే తీసుకురావడం జరిగిందనమాట. మంచి లేటెస్ట్ బ్యాకప్ అండి. రెగ్యులర్ మిక్సింగ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా మిక్సింగ్ అయితే చేయొచ్చు అనమాట. చాలా ఫాస్ట్ గా అయితే ఇందులో ఎడిటింగ్ కంప్లీట్ చేయొచ్చు మనం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. మనకి 3D ఎఫెక్ట్స్ కూడా లేటెస్ట్ గా ఇందులో యాడ్ చేయడం అయితే జరిగింది. 3D ఎఫెక్ట్స్ కాదండి, మనకి అన్ని రకాల ఫంక్షన్స్ మిక్సింగ్ చేసుకునేలాగా ఈ బ్యాకప్ అయితే మనం తయారు చేసాం అనమాట. మనం టీజర్స్ ఏఐని ఉపయోగించి టీజర్స్ అని అవన్నీ ఇవన్నీ 2 గంటల వీడియోని మనం 10 నిమిషాల్లో చూపించినా కానీ మనం 2 అవర్స్ వీడియో కంపల్సరీ కస్టమర్ కి రెగ్యులర్ మిక్సింగ్ ఇవ్వాల్సిందే. మరి ఆ రెగ్యులర్ మిక్సింగ్ మనం బ్యూటిఫుల్ గా మిక్సింగ్ చేసి చూపించాలంటే కనుక ఈ బ్యాకప్ అనేది మన దగ్గర అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మరి ఈ బ్యాకప్ ఎలా ఉంటది, మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవడం దగ్గర నుంచి దీన్ని పిన్ టు పిన్ ఎలా యూజ్ చేయాలో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి బ్యాకప్ ఎలా ఉందో చూసేద్దాం, మరి వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే అండి, మనం వీడియోలోకి వచ్చినట్టయితే కనుక ఫస్ట్ డౌన్లోడ్ గురించి అయితే చూద్దామండి. చాలా మందికి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట. దానికోసం ఫస్ట్ మనం డౌన్లోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే మీకు నేను ఒక గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇస్తాను కదా. కొంతమంది గూగుల్ డ్రైవ్ లింక్ తీసుకుంటారు, కొంతమంది హార్డ్ డిస్క్ ఏదైనా తీసుకొచ్చి తీసుకుంటారు, లేదంటే కొంతమంది పెన్ డ్రైవ్ కొరియర్ చేయమంటారు. అలాగా రకరకాలుగా ఒక్కొక్కరు అడుగుతుంటారు అనమాట. కొంతమంది నెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గూగుల్ డ్రైవ్ లింక్ అనేది చాలా మంది ఎక్కువగా అదే తీసుకుంటూ ఉంటారు. మీరు డౌన్ డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ లింక్ తీసుకున్నప్పుడు నేను ఇచ్చిన మీకు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పెట్టేస్తారు. ఇక్కడ డౌన్లోడ్ పెట్టేగానే ఏమవుతదంటే గనక అది నేను ఇక్కడ అప్‌లోడ్ చేసిన జిప్ ఫైల్స్ ఒకటైతే ఇక్కడ గూగుల్ డ్రైవ్ లింక్ అనేది వేరే దానికి చివర్లో కొత్తగా పేర్స్ యాడ్ చేసి, నంబర్స్ యాడ్ చేసి, లేదంటే కొత్త రకం జిప్ ఫైల్స్ యాడ్ చేసి ఈ విధంగా ఇస్తదన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి అయితే డౌన్లోడ్ పెట్టుకోకూడదు. మనం ఇక్కడ చూసినట్టయితే ఈ జిప్ ఫైల్స్ ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా చివర. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే గనక ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటది. దీని నుంచి మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒక్కొక్క జిప్ ఫైల్ డౌన్లోడ్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి నెట్టు ఎంత స్పీడ్ ఉన్నా కూడా అన్నీ ఒకసారి డౌన్లోడ్ పెట్టడం వల్ల స్లో అయిపోద్ది ఆటోమేటిక్‌గాని. మనకి ఒక 2 జిప్ ఫైల్స్ మనం ఒకసారి డౌన్లోడ్ పెట్టుకున్నట్టయితే గనక మనకి ఈజీగా డౌన్లోడ్ అయితే అవుతది. మీరు డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీకు జిప్ ఫైల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ప్రతీదీ కూడా ఆర్డర్‌లో ఉండాలండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 1-19 వరకు కూడా నేను ఎన్ని జిప్ ఫైల్స్ అయితే మీకు డ్రైవ్‌లో ఇస్తానో, ఈ బ్యాకప్ అనే కాదు ఏ బ్యాకప్ అయినా సరే మీకు ఎన్ని జిప్ ఫైల్స్ అయితే నేను ఇస్తానో, ఆ జిప్ ఫైల్స్ అన్నీ గూడా ఇలా ఆర్డర్‌లో ఉండాలనమాట. 1-19 వరకు ఆర్డర్‌లో అయితే ఉండాలి. ఆర్డర్‌లో ఉన్న తర్వాత అన్నీ కూడా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి కంపల్సరీ విన్‌రార్ ఉండాలండి మీ సిస్టమ్‌లో. కొంతమంది విన్‌రార్ అంటే ఏంటో కూడా కొంతమంది తెలియకుండా ఉన్నారు. ఆ! దానికోసం ఏంటంటే మనకు ఆ సిస్టమ్‌లో కంపల్సరీ విన్‌రార్ అనేది ఉండాలి. విన్‌రార్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టినట్టయితే మీకు జిప్ ఫైల్స్ అన్నీ గూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. లేదంటే ఇక్కడ షో మోర్ ఆప్షన్స్‌లోకెళ్తే ఇక్కడ మీకు విన్‌రార్ కనిపిస్తది. అక్కడి నుంచి కూడా మీరు ఎక్స్ట్రాక్ట్ హియర్ అనేది కొట్టుకోవచ్చు. ఒకేళ మీకు సీలో డౌన్‌లోడ్ పెట్టుకున్నారు. సీలో డౌన్‌లోడ్ పెట్టుకున్నప్పుడు ఇది మనకి ఈ ఫైల్ వచ్చేసి 80 జీబీ ఉంటది. కొంతమంది 512 ఎస్ఎస్‌డీ గాని, 256 ఎస్ఎస్‌డీ గాని ఉన్నవాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ పెట్టుకోవడం సీలో సరిపోదు కాబట్టి ఈ జిప్ ఫైల్స్‌ని వేరే దాంట్లో కాపీ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అలా అవసరం లేకుండా మనం సి నుంచి వేరే డ్రైవ్‌లో కూడా ఎక్స్ట్రాక్ట్ అయితే పెట్టుకోవచ్చు. దానికోసం మనం ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ మీద క్లిక్ చేసినట్టయితే గనక మనకి ఒక పాపప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతదనమాట. ఒక పాపప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ డ్రైవ్‌లో ఖాళీగా ఉంటే ఆ డ్రైవ్ ఇక్కడ సెలెక్టింగ్ అయితే చేసుకోవచ్చు. మీ సిస్టమ్‌లో ఏ డ్రైవ్ ఖాళీగా ఉందో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్టయితే మనకి ఆ డ్రైవ్‌లో అనేది ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతాయి. ఈ విధంగా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఫైల్స్‌ని ఈ విధంగా మనకు ఒక ఫోల్డర్ అనేది వస్తది. వెడ్డింగ్ ఎఫెక్ట్స్ ప్రో 2026 అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది వస్తది. ఆ ఫోల్డర్‌లో ఇక్కడ చూడండి మనకి మెయిన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఉంది. మనం జస్ట్ దీని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఆటోమేటిక్‌గా ప్రీమియర్ ప్రోలో ఈ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అయిపోద్దనమాట. ఎటువంటి ఆఫ్‌లైన్ గట్టా ఏమి అడగదండి. మీరు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత కంపల్సరీ కూడా ఒక 2, 3 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. 2, 3 మినిట్స్ మీరు వెయిట్ చేయడం వల్ల ఏంటంటే మీకు స్మూత్ ప్లేబ్యాక్ అనేది వస్తది. దేనికోసం అంటే గనక ఇక్కడ మీరు ఆ డ్రైవ్‌లో ఉన్న డేటా అంతా కూడా లింక్ అయితే చేసుకుంటదనమాట. ఇక్కడ చూడండి ప్రీమియర్ ప్రోలో పైన రీలింక్ మీడియా అని అవుతుంది కదా. ఈ విధంగా మనకి రీలింక్ మీడియా అనేది అవుతదనమాట. ఇది మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మీద బట్టి ఆధారపడి ఉంటదండి. మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ బావుంటే ఫాస్ట్‌గా రీలింక్ అనేది అవుతది. ఒకవేళ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ తక్కువ ఉన్నట్టయితే కొంచెం స్లోగా అయితే ఉంటదనమాట. సిస్టము ప్రాసెసర్ మీద, గ్రాఫిక్ కార్డ్ మీద కొంచెం ఆధారపడేది ఫాస్ట్‌గా అయితే తీసుకుంటూ ఉంటదనమాట. ఓకే. మనకి
మీడియా అంతా కూడా లింక్ అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి మీకు బిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్న దాంట్లో మనకి సంబంధించిన అన్ని ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో మనం డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు చాలా ఫోల్డర్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతి ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయన్నమాట. ప్రతి ఫోల్డర్‌లో మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. నేను ప్రతీదీ కూడా మీకు దేనికి దాన్ని సెపరేట్ చేసి నేను అప్‌లోడ్ అయితే చేసి పెట్టానన్నమాట. అన్నీ కూడా ఫోల్డర్ వైస్‌గా డివైడ్ చేసి పెట్టానన్నమాట ప్రతీదీ కూడా. ఒక 'అరుంధతి నక్షత్రం' గాని, మీకు సబ్జెక్ట్ ప్రతీదీ కూడా మీకు అన్నీ కూడా నేను మీకు గమనించొచ్చు. అన్నీ సబ్జెక్ట్ వైస్‌గా అయితే నేను ఎంగేజ్‌మెంట్ అన్నీ కూడా సెపరేట్‌గా అయితే నేను చేసి పెట్టానన్నమాట. ఇది హాఫ్ సారీ ఫంక్షన్. ఈ ముహూర్తం ఫ్రేమ్స్ అన్నమాట ఇవి. ఇలా మనకి సబ్జెక్ట్ వైస్‌గా ప్రతీదీ కూడా మనకి డివైడ్ చేసి పెట్టానన్నమాట. ఇందులో మీరు ఆల్ మిక్సింగ్ చేసుకోవచ్చు. ప్రతీదీ హిందూ వెడ్డింగు, క్రిస్టియన్ వెడ్డింగు, ముస్లిం వెడ్డింగు, అలాగే హాఫ్ సారీ ఫంక్షను, అలాగే బర్త్‌డే, అలాగే ఎంగేజ్‌మెంటు, ప్రతీదీ కూడా శ్రీమంతం గాని, ఏదైనా సంబరాల వీడియోలు చేసినా గాని, డైవర్షనల్ వీడియోస్ చేసినా గాని, ప్రతి దానికి కూడా ఇందులో బ్యాకప్ అనేది కంపల్సరీ ఉంటదనమాట. ఇది ఎలా యూజ్ చేయాలంటే గనక, మీరు ఇలా బయటకొచ్చేసినట్టయితే ఇక్కడ ఒక బిన్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. ఇది మీ వీడియోస్ వేసుకోవడానికి, మీ వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మీకు గుర్తుండేటట్టు ఏదన్నా ఒక పేరనేది ఇచ్చుకోండి. నేను డెమో అని ఇచ్చాననమాట. ఇప్పుడు అందరికి డెమో అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం డెమో అని ఇచ్చాను నేను. దీంట్లో కొన్ని క్లిప్స్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. కొన్ని వీడియో ఫైల్స్ అయితే ఇందులోకైతే ఇంపోర్ట్ చేస్తున్నానండి. మీకు అందరికి డెమో చూపించడం కోసం. ఇక్కడ ఇలాగా ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైమ్‌లైన్ మీకు ఇది కనిపిస్తుంది కదా! ఇది ఒక సీక్వెన్స్ అనమాట. దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా కంట్రోల్ ఆల్ కొట్టి మీరు ఈ విధంగా డ్రాగింగ్ చేసుకోండి టైమ్‌లైన్‌లోకి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్స్ మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఫ్రంట్, బ్యాక్‌లో ఏమైనా కట్ చేసుకోవాల్సినవి ఉంటే గనక ఫ్రంట్ బ్యాక్‌లో ఏమైనా కట్ చేసుకోవాల్సినవి ఉంటే గనక మీరు ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్‌లు కటింగ్ అన్నా ఏదన్నా రఫ్ కట్ అంటారు కదా! రఫ్ కట్ గాని, లేదంటే ఏదన్నా ఉంటే మీరు ఇక్కడి నుంచి చేసుకోవాల్సి ఉంటది. డబుల్ క్లిప్స్ ఉన్నా, మీకు ఏదన్నా డిలీట్ చేయాలన్న క్లిప్స్‌ని, ఈ విధంగా మీరు ఇక్కడి నుంచి డిలీట్ చేసుకొని, ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటది. చేసుకున్న తర్వాత మీరు రఫ్ కట్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఎఫెక్ట్స్ వేసుకుంటారు కాబట్టి, కింద ఆడియో పెట్టుకోవడం, పైన ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు హ్యాపీ వెడ్డింగ్ ఉందనుకోండి. ఏదన్నా మీకు ఒక ఫ్రేమ్ అనేది మీరు ఇంపోర్ట్ చేయాలంటే ఇందులో జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్టయితే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మీకు వీడియో అనేది అందులోకెళ్ళి కూర్చుండిపోతది. క్వాలిటీ కూడా ఎక్సలెంట్‌గా ఉంటాయండి. బ్యాకప్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఇందులో 3 ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. 3 ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా ఎక్సలెంట్‌గా అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. ఇవి కూడా మీరు జస్ట్ ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఈజీగా చేయొచ్చన్నమాట. ఇక్కడ 1/4లో ఉంది. నేను ఒకసారి ఫుల్‌లో పెట్టి మీకు క్వాలిటీ అనేది చూపిస్తాను. ఇక్కడ ఫుల్‌లో పెట్టాను నేను. ఒకసారి జూమ్ చేస్తాను. కొన్ని ఆటోమేటిక్‌గా మనకి వీడియో అనేది అందులోకెళ్ళి కూర్చుంటదనమాట. మనం ఎటువంటి అడ్జస్ట్‌మెంట్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా అయితే మనం ఈ బ్యాకప్ అయితే తయారు చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా రెగ్యులర్ మిక్సింగ్ ఈజీగా ఉండాలనే కాన్సెప్ట్ మీద మనకి ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా తయారు చేయడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయండి ఫ్రేమ్స్ అన్నీ కూడా. ఫ్రేమ్స్, 3 ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాకప్ అండి. కొన్ని ఏఐ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా యూజ్ చేసి అయితే చేయడం జరిగిందనమాట. ఏదైనా సరే మీరు జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. ఆటోమేటిక్‌గా వీడియో ఎళ్లి అందులో కూర్చుండిపోద్దనమాట. మీరు ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే గనక, ఇక్కడ ఒక సింబల్ ఉంటదండి. ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్ సింబల్ కనబడుతుంది కదా! సీక్వెన్స్ సింబల్. దీన్నైతే కంపల్సరీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఆన్‌లో ఉందనుకోండి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు ఏంటంటే, మీకు ఫైల్ అనేది కరెక్ట్‌గా ఇంపోర్ట్ అవ్వదు. చూసారా? మీకు వీడియో అనేది అందులో కూర్చోదు. అందులో కూర్చోదనమాట. ఇది మీరు ఈ సీక్వెన్స్ సింబల్ అనేది ఆఫ్ చేసి పెట్టుకున్నారనుకో
మీరు ఏది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా కూడా ఈజీగా వీడియో అనేది ఆటోమేటిక్‌గా ఎళ్లి అందులో కూర్చుంటదనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే దీన్ని కంపల్సరీ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎటువంటి ఎఫెక్ట్స్‌కి వచ్చేసి మీరు ఎటువంటి అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్స్ అయినా సరే. మనకి ఇందులో ఓవర్‌లేస్ కూడా ఉంటాయి. ఓవర్‌లేస్ కూడా నంబర్ ఆఫ్ ఓవర్‌లేస్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఓవర్‌లేసు అలాగే అన్ని ఫంక్షన్‌లకి సంబంధించిన మిక్సింగ్ అంతా కూడా కావాల్సిన బ్యాకప్ అంతా కూడా మనం ఇందులో అయితే చేసి పెట్టామనమాట. జస్ట్ ఇలా పైన ఎఫెక్ట్స్ ఏసుకోవడం. 3డీ ఎఫెక్ట్స్ కావాలంటే 3డీ ఎఫెక్ట్స్, ఫ్రేమ్స్ కావాలంటే ఫ్రేమ్స్, ఓవర్‌లేస్ కావాలంటే ఓవర్‌లేసు. ఈ విధంగా మనం చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు 3డీ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా! కొంతమంది మధ్యలో ఫోటోస్ ఏస్తుంటారనమాట. కొంత కొంత ఏరియాలో ఏంటంటే మధ్య మధ్యలో వీడియోకి మధ్యలో ఔట్‌డోర్‌లో తీసిన ఫోటోస్ కానీ, వెడ్డింగ్ ఫోటోస్ కానీ హైలైట్ చేస్తుంటారు. వాళ్ళకేంటంటే ఈ 3డీ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 3డీ ఎఫెక్ట్స్ యూజ్ చేసుకొని మీరు దీంట్లో ఒకవేళ ఫోటో వచ్చేటట్టు వేయాలనుకున్నారనుకోండి. మీకు వీడియో కావాలంటే వీడియో వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే ఫోటో వేసుకోవచ్చు. ఒకవేళ వీడియో వేయాలనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే ప్రీమియర్‌లో మనకొక ఆప్షన్ ఉంటది. ఇక్కడ ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అని. దీంతో మీరు ఇలా సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఎక్కడి నుంచి కావాలో ఫోటో ఇటుపక్కున్న క్లిప్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయన్నమాట. సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఈ క్లిప్స్ అన్నీ కూడా జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి నేను ఇక్కడ ఇలా జరపగానే మొత్తం క్లిప్స్ అన్నీ కూడా జరిగినాయన్నమాట. అప్పుడు మీరేం చేస్తారంటే ఇది ఇక్కడ పెట్టేసుకొని మీకు కావాల్సిన ఫోటో ఉంటది గదా! నేను శాంపుల్‌కి ఒక ఫోటో అనేది తీస్తాను. మీకు కావాల్సిన ఫోటో అనేది ఇక్కడ యేసుకొని, అందులో ఫోటో వచ్చేటట్టు మీరు ఇక్కడ ప్లే బ్యాక్ చేసుకోవచ్చు. అందులో ఫోటో వస్తది. నేను జస్ట్ డెమో కోసం పెట్టానది. మీరేంటంటే గనక ఒక ఫోటో పెట్టుకున్నట్టయితే గనక ఫోటో వస్తదనమాట. మీరు ఆ ఫోటో కూడా 1920, 1080లో ఫోటోషాప్‌లో మీరు ముందైతే చేసుకోవాల్సుంటదనమాట. ఫోటోషాప్‌లో వీడియో సైజ్ 1920, 1080 రెజల్యూషన్‌లో పిక్సెల్స్‌లో మీరు ఒక ఫ్రేమ్ అనేది తీసుకొని మీ ఫోటోస్ అన్ని దాంట్లో ఫిట్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాల్సుంటది. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత అవి మీరు ఈ మధ్యలో ఇలా యాడ్ చేసుకున్నట్టయితే గనక ఈ 3డీ ఎఫెక్ట్స్‌కి ఆ ఫోటోస్ అనేవి కరెక్ట్‌గా ఫిట్ అయిపోతాయి. ఈ విధంగా మనం ఫోటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చనమాట. ఇదన్నీ చూపించాలంటే కష్టమండి. నేను దీనికోసం ఒక డెమో వీడియో అనేది చేశాను. ఎఫెక్ట్స్ అన్నీ ఎలా ఉంటాయనేది. ఆ డెమో వీడియో కింద నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. డెమో లింకు. ఒకసారి మీరు ఆ ఛానెల్‌లోకెళ్ళి ఆ డెమో అనేది ఒకసారి ఎలా ఉంటదో ఒకసారి చూడండి. ప్రతీదీ కూడా మనకి కంపల్సరీ ఇందులో ప్రతి ఎఫెక్ట్స్ ప్రతి దానికి ఉంటాయన్నమాట. మీకు ముస్లిం వెడ్డింగ్ అయితే గనక ముస్లిం వెడ్డింగు. ఒకసారి మీరు గమనించొచ్చు దీనిలోని అన్నీ కూడా లేటెస్ట్ ఏఐతో క్రియేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్స్ అయితే ఉంటాయండి ఇందులో. రిసెప్షన్ అయితే రిసెప్షను. అలాగే సత్యనారాయణ వ్రతం అనుకోండి. సత్యనారాయణ వ్రతం. అన్నీ కూడా మంచి హైలైట్స్ ఉంటాయనమాట. మనం రెగ్యులర్ మిక్సింగ్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీవి కూడా. కొంతమంది ఇప్పుడు కొత్తగా చేసేవాళ్ళు ఇవన్నీ ఇంకా ఎడిటింగ్ చేస్తారనుకుంటారు. మీరు ఎంత ఏఐతో టీజర్స్ చేసినా, ఎన్ని రకాలుగా ఎడిటింగ్ చూపించిన కస్టమర్‌కి కంపల్సరీ రెగ్యులర్ మిక్సింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు అడుగుతారనమాట. మనం ఒక 2 అవర్స్ వీడియోని 10 నిమిషాల టీజర్‌లో చూపించేసినా కూడా వాళ్ళు కంపల్సరీ 2 అవర్స్ వీడియో కూడా మళ్ళీ ఇమ్మని అడుగుతారు. ఈ 10 నిమిషాల వీడియో చేయడం కంటే ఈ 2 అవర్స్ వీడియో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 అవర్స్ ఇంపార్టెంట్. ఈ వీడియోని మనం కొంచెం అందంగా వాళ్ళకి చూపించాలి కాబట్టి, ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనం ఇంకా కూడా తయారు చేస్తామన్నమాట. ఓకేనా మరి ఈ బ్యాకప్ అయితే మీకు నచ్చితే గనక కింద ఒకసారి ఈ డెమో లింక్ ఉంటది. డెమో కూడా చూడండి ఒకసారి. మీరు డెమో చూసిన తర్వాత మీకు బ్యాకప్ కావాలి అనుకుంటే గనక మీకు ఈ బ్యాకప్ నచ్చితే కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఓకేనా మరి. మరింత బ్యాకప్‌తో మళ్ళీ ఇంకా కొత్త కొత్తగా తీసుకురావాలని మీ అందరి కోసం నా ప్రయత్నం అయితే నేను జేస్తాను. అలాగే మన ఛానెల్‌ని ఇలాంటి బ్యాకప్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే గనక మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి. ఓకేనా మరి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఉంటాను. బాయ్.